స్టార్ట్ చేద్దాం. మీరు రెడీ అంటే ఓకేనా? మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో పార్టీ మీద గత 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ వేధింపుల ధారావాహిక సీరియల్లో జరుగుతున్న రకరకాల అక్రమాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు, వీటన్నిటి మీద ఈరోజు వెల్లడించాలని ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, నేటి ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, నగర పోలీసుల ఆధ్వర్యంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ టీం ఈ సందర్భంగా మేము కొన్ని నిజాలు ప్రజలకు చెప్పాలని అనుకున్నాం. మొదటి నుండి భారత పార్టీ, రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టించి ప్రజలకు నెరవేరని హామీలిచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరు నుండి పట్టపగలే విచ్చలవిడిగా దొంగల ముఠాలాగా దోచుకుంటున్న ముఠానది కోల్ బ్లాక్ కావచ్చు, లిక్కర్ సీసాల మీద, ఇంకా 5 ఎకరాల కుంభకోణం కావచ్చు, ఇంకా రకరకాల కుంభకోణాలు, గురుకుల విద్యాలయాల్లో 125 మంది పిల్లల మరణాలు కావచ్చు, రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు, వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ గారికి వచ్చిన నోటీస్ అని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాను. నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం. ఒక వారాల క్రితం కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా, మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీస్ సందర్భంగా కూడా చెప్పారు, రాజకీయ నాయకులకు ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం ఉండదు. ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత గోపనీయంగా 4 గోడల మధ్యలో కేవలం కొద్దిమంది పోలీస్ అధికారులకు జరిగే అధికారబద్ధమైన చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సెక్షన్ 5 చాలా క్లియర్గా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ను నిరోధించడం కోసం, పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, ప్రాణాలను కాపాడడం కోసం, ఉగ్రవాద దాడుల నుండి, తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చని చెప్పేసి
చట్టమే చెప్తున్నది. అది కేవలం పోలీసు వాళ్ళకే తెలుసు, నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు. దాని మీద రాజకీయ నాయకులకు ఎలా ఆధారాలు ఉండవు, ముఖ్యమంత్రి గారితో సహా. ఏ ముఖ్యమంత్రి కూడా నిఘా సంస్థలకు పలాని నెంబర్ ట్యాప్ చేయమని చెప్పరు. ఏ నిఘా సంస్థ అధిపతి కూడా ముఖ్యమంత్రికో లేకపోతే మంత్రులకో ఎవరికి కూడా మేము ఈ విధంగా సమాచారం అన్న విషయం చెప్పరు. ఇది గత సందర్భాల్లో చాలాసార్లు కూడా మేము ప్రజల ముందర చట్టాన్ని ముందర పెట్టి చెప్పడం జరిగింది. అయినా కూడా సంబంధం లేని మంత్రులను హరీష్ రావు గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, కేటీఆర్ గారు ఎన్నడూ కూడా హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా జోగినపల్లి సంతోష్ గారు ఎప్పుడు కూడా పనిచేయలేదు. అయినా కూడా వాళ్ళను వేధించాలని చెప్పేసి ఎంతోమంది రాజకీయ నాయకులను, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులను వేధించాలని చెప్పేసి 2 సంవత్సరాలుగా నోటీసుల మీద విచారించిన తర్వాత కూడా వీళ్ళకేం దొరకలేదు. వీళ్ళకేం దొరకనందుకు అప్పుడు 2వ సిట్ వేసి ఒక 4 ఐపీఎస్ అధికారులను పెట్టి మళ్ళీ సీనియర్ రాజకీయ నాయకులను, మాజీ మంత్రులను పిలిచి మళ్ళీ వేధిస్తూ ఉన్నారు. ఒక మంత్రి అంటాడు వీళ్ళని సాక్షులనే చూస్తున్నాం అంటాడు. మరి 160 సిఆర్పిసి కింద సాక్షులని చెప్పినప్పుడు మరి సాక్షులను ఒక గంట సేపు విచారిస్తే అయిపోతుంది, లేకపోతే ఒక 2 గంటలు విచారిస్తే అయిపోతుంది. సాక్షులను 7 గంటల నుండి 9 గంటలు విచారిస్తే ఆ విచారణ జరుగుతున్న క్రమంలో మీడియాకు అన్నీ కూడా అశ్లీలమైన థంబ్నెయిల్స్, వ్యక్తిగత హననం చేసే సమాచారం మీడియాకు లీక్ చేసి యూట్యూబ్లో కానీ లేకపోతే సెటిలైట్ టీవీల్లో కానీ వీళ్ళ కుటుంబాలలో చిచ్చు పెట్టే విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు జరిగింది. అది ఈరోజు తారాస్థాయికి చేరింది. కేసీఆర్ గారు చేసి కోసం నేను ఒక విప్లవాత్మకమైన నినాదం తీసుకొచ్చి పోరాటం చేయడమే వారు చేసిన పాపమా? నిరాహార దీక్ష 9 రోజులు చేసి ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రక్రియ స్టార్ట్ అయిందనే ఒక అప్రూవల్ తీసుకురావడమే వారు చేసిన నేరమా? 4 కోట్ల మంది అణిచివేతకు గురైతే ఆ అణిచివేతకు గురైన ఈ ప్రజలను, నిద్రావస్థలో ఉన్న ప్రజలను, వాళ్ళనందరినీ కూడా జాగృతం చేసి తెలంగాణ తీసుకురావడమే వారు చేసిన నేరమా? పోరాటాలు చేసి తీసుకొచ్చిన తెలంగాణను కాంగ్రెస్ల నుంచి విముక్తి చేసి బతికించి తెలంగాణను దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన పరిస్థితే ఈరోజు మరి చేయడం కేసీఆర్ గారు చేసిన తప్ప. ముఖ్యమంత్రి గారికి ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం లేదు అని, అసలు రాజకీయ నాయకులకు ట్యాపింగ్ సంబంధం లేదు, అసలు ట్యాపింగ్ చేయాల్సింది అధికారులు అవసరం అనుకుంటే దాంట్లో ఐజీలు ఉంటారు, డీజీపీలు ఉంటారు, క్యాబినెట్ సెక్రటరీలు ఉంటారు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, చీఫ్ సెక్రటరీలు ఉంటారు. ముఖ్యమంత్రి గారికి తెలవని విషయం ఇది. ఏ ముఖ్యమంత్రి కూడా నా రాష్ట్రం బాగుండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, వాళ్ళు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి, అలాంటి వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలగకూడదని ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్ట్ చేశాడు తప్ప అధికారులకు మీరు పలాని నెంబర్ ట్యాప్ చేయండి, పలాని దగ్గరికి పోండి, లేకపోతే పలాని ఇంటికి పోండి, వాడిని పట్టుకరండి, వాడిని అరెస్ట్ చేయండి, వీరిని చేయండి, ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. చెప్పిన అధికారులు అది చట్టబద్ధమైతేనే చేస్తారు, చట్టబద్ధం కాకపోతే చేయరు. మేము కేసీఆర్ గారికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వారిని వేధిస్తున్నవైనా మాత్రం తెలంగాణ ప్రజలను చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు, ఒక తొలి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి వారి నందినగర్లో వారి నివాసానికి పోయి గోడ మీద నోటీసు 160 సిఆర్పిసి నోటీసు రేవంత్ రెడ్డి పేస్ చేయిస్తున్నారు పోలీసు వాళ్ళతోనంటేనే దీంట్లో ఎంత కక్ష ఉన్నదో రేవంత్ రెడ్డికి క్లియర్గా అర్థమవుతున్నది. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, తెలంగాణ పోలీసులను కూడా అడుగుతా ఉన్నా.
ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు మర్కుక్ మండలం ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఆ నివాసం ఉండే ఇంటికి ఆ ఇంటికి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాం, దయచేసి రండి సార్ అని చెప్పేసి ఇన్విటేషన్ తీసుకొని పోతారు. మీరు చూడండి, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాము, దయచేసి మీరు రండి సార్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సాక్షాత్తు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన ఇన్విటేషన్ తీసుకొని పోతారు. ఈ సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు జరుగుతుంది, మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆ సమ్మక్క సారక్క జాతర మేము చేస్తున్నాము, బాగా చేస్తున్నాము సార్, మీరు మేడం ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి మహిళా సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, వీళ్ళిద్దరూ కలిసి మర్కుక్ మండలంలో ఎర్రవల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ గారి దగ్గరికి పోతారు. మంత్రులకేమో ఎక్కడ ఉంటున్నారో తెలుసు, వారు ఏ గృహంలో ఉంటున్నారో తెలుసు, ఏ మండలం ఉంటున్నారో తెలుసు. కానీ ముఖ్యమంత్రి హోంమంత్రి అయిన రేవంత్ రెడ్డి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నందినగర్లో అని ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నది, అందుకొరకు అఫీషియల్ రికార్డ్స్లో నందినగర్ అని ఉన్నది కాబట్టి నందినగర్లోనే మేము ఎగ్జామిన్ చేస్తాము అని చెప్పి ఒక నోటీసు పంపించారు. మరి నోటీసు పంపించిన వాళ్ళు నోటీసు పంపించారు, నోటీసు ఇంటి మీద అతికిచ్చింది. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ క్యాబినెట్లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోయి రకరకాల పండగలకు కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇన్విటేషన్ ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారు నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తూ ఉన్నది, నందినగరే కనిపిస్తూ ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పనేది. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే ఆ నోటీసు అందిన వెంటనే వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు, అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ కక్షతోని మళ్ళీ నందినగర్కి పోయి మళ్ళీ ఫేస్ చేశాం. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది, ఈ మర్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఇలా ఎంత కక్ష, ఎంత వివక్ష మీరు చూడండి. మీరు ఈ కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులో హైదరాబాద్ నగర పోలీసులు ఏమంటున్నారు, మా అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము, మీ ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము మీ ఇల్లు నందినగరే అడ్రస్ ఉంది కాబట్టి మేము నందినగర్లోనే పేస్ చేస్తామంటున్నారు. నేను ఇలా హైదరాబాద్ నగర పోలీసులను, ఇప్పుడున్న సిట్టు పోలీసులను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకున్నాను. అయ్యా మరి మీరు అదే నిజమైతే ఈ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు వారి నివాసం వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము వారి నివాసం వచ్చేసి 11-1-59/12 భారత్ నగరు సిద్దిపేట పట్టణంలో వారి అఫీషియల్ రికార్డు. మరి మీరు హరీష్ రావు గారికి 19/1/2026 నాడు ఇచ్చిన నోటీసులో ఏం అడ్రస్ పెట్టిండ్రు సిట్టు చీఫ్ గారు? మీరు ఏం అడ్రస్ పెట్టిండ్రు? టి హరీష్ రావు, ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, రెసిడెంట్ ఆఫ్ విల్లా నెంబర్ 125 క్రిస్ టెర్మినస్ 1017 క్రిస్ విల్లా అవెన్యూ, డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, తెలంగాణ. అంటే పోలీసులకు, సిట్టు పోలీసులకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు అని చెప్పి హైదరాబాద్లో ఇచ్చిన, ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పోయి నోటీస్ ఇచ్చిండు. ఇక
నాకు మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నాకు ఒక నోటీస్ పంపించారు. ఆ నోటీసులో చూడండి, నాకు నోటీస్ పంపించారు. 504 స్నేహిత హిల్స్ అపార్ట్మెంట్, పేరం చెరువు అని చెప్పి నార్సింగ్ అడ్రస్ ఇచ్చి, నార్సింగ్ అడ్రస్తో వారు నోటీస్ పంపించారు. కానీ నా ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా, నేను 2023 ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ సిర్పూర్ కాగజ్ నగర్, ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా చూపించారు. ఇలా రేవంత్ రెడ్డి గారు అన్నిటికన్నా మరి చూడు, అక్కడ హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులనేమో వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది, వారికి ఇచ్చిందేమో హైదరాబాద్లో నానక్రామ్గూడ నివాసంలో ఇచ్చారు. మరి వారికి తెలుసు, హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారని. అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే 160 సిఆర్పిసి కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కూక్ మండలానికి ఎందుకు నోటీసు సర్వ్ చేయలేదు అనేదే మా ప్రశ్న. అంటే ఇంత కక్ష మీకు మళ్ళీ రెండోసారి ఇచ్చి మా అఫీషియల్ రికార్డులు అంటున్నారు. మరి అఫీషియల్ రికార్డులు అయితే మరి హరీష్ రావు గారికి ఒక నోటీసు, మాకొక నోటీసు, అదేవిధంగా కేసీఆర్ గారికి ఇంకొక న్యాయం ఎలా ఉంటుంది? ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 వైలేషన్ కాదా? సమానత్వపు హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు వైలేషన్ కాదా? ఇది ఉల్లంఘన కాదా? ఇక రెండవది, ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఫీషియల్ డేటా ప్రకారము, ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో సమర్పించిన రికార్డుల ప్రకారము ఆయన అడ్రస్ వచ్చేసి 1-209, ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ అండి. 1-209 కొడంగల్ గ్రామము, వికారాబాద్ జిల్లా, తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 509338. ఇది రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్. అఫీషియల్ రికార్డ్ ప్రకారము రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్ వచ్చేసి ఇది. ఆయన అడ్రస్ కొడంగల్ 1-209. కానీ 2023లో మార్చి 20వ తారీఖు నాడు 2023 మార్చి 20వ తారీఖు నాడు ఇదే హైదరాబాద్ నగర పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ఆయన హైదరాబాద్ నివాసంలో నోటీస్ సర్వ్ చేసిండు. ఎందుకు? కొడంగల్ అడ్రస్ పెట్టిన రేవంత్ రెడ్డి, ఆయన ఉండేది హైదరాబాద్లో కాబట్టి ఆయన హైదరాబాద్ నివాసంలో ఆయనకు సర్వ్ చేసిండు. ఎప్పుడు గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ల లీకేజ్లో వేసిన సిట్టులో ఆయన విచారించడం కోసం మార్చి 20 నాడు 2023వ సంవత్సరంలో ఇదే రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి, హైదరాబాద్ ఇంటికి పోయి సర్వ్ చేసిండు. ఎందుకు? ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నాడని చెప్పేసి. ఆయన ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉంటున్నాడు, హైదరాబాద్ ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్లో మాత్రం 1-209 కొడంగల్ అని ఉంది. అంటే రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి, హోంమంత్రి. కేసీఆర్ గారికి ఇంకో న్యాయం. ఇదెక్కడి సమానత్వ హక్కు, ఇదెక్కడి చట్టము? ఏ విధంగా ఇంత ఘోరమైన వివక్ష ఎట్లా చూపిస్తున్నారు మీరు? కేసీఆర్ గారిని కుట్రపూరితంగా వివక్షతోని ముప్పు తిప్పలు పెట్టాలని, వేధించాలని, తెలంగాణ ప్రజల ముందు, తెలంగాణ ప్రజల నుండి కేసీఆర్ గారిని వేరు చేయాలని మీరు శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీ వల్ల కాదు. మీరు ఎన్ని జన్మలెత్తినా మీరు చేయలేరు ఆ పని, మీ వల్ల కాదు. ఇక రెండవది, మీరు పేస్ట్ చేసిండ్రు, అంటే గోడ మీద ఆ నోటీస్ అంటించారు. గోడ మీద మీరు నోటీస్ అంటించారు. అసలు గోడ మీద నోటీస్ అంచాల్సిన అవసరం ఏంది? మీ మంత్రులకేమో పొన్నం ప్రభాకర్ గారికి, సీతక్క గారికి, కొండా సురేఖ గారికేమో కేసీఆర్ గారు ఎక్కడున్నారో తెలుసు, ఆ పత్రికలు ఏ విధంగా అయ్యాలో తెలుసు, వారికి అడ్రస్ తెలుసు. వాళ్ళ అడ్రస్ పోయి వారి ఆతిథ్యం తీసుకొని మరి వారికి ఇన్విటేషన్ కార్డు ఇస్తారు. మీరు మాత్రం నందినగర్లో పోయి నోటీసు పేస్ట్ చేస్తారు. అసలు ఎప్పుడు పేస్ట్ చేయాలి, ఎప్పుడు గోడల మీద అంటించాలి? ఒక సాక్షిని కానీ ఇంకొక వ్యక్తిని కానీ పోలీసు వాళ్ళు పరిశోధనకు అవసరం అని అనుకుంటే ఆయన ఎక్కడున్నాడో ముందు తెలుసుకోవాలి. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీ పోలీసు స్టేషన్లో చాలామంది స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్లు ఉంటారు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వాళ్ళందరి ద్వారా తెలుసుకోవాలి, తెలుసుకొని వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు ఇంటికి పోయిన తర్వాత ఆ వ్యక్తి లేకపోతే ఆయనకు ఫోన్ నెంబర్ ఉంటే, నాకు ఇచ్చిన నోటీసులో కేవలం ఫోన్ నెంబరే ఉంది. నాకు ఇచ్చిన నోటీసులో సిట్లో అటెండ్ వాళ్ళ దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది కేవలం. ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు ఉన్నారా లేదా అని కనుక్కొని వాట్సాప్ పంపించిన అది కూడా చట్టబద్ధం కాదు. ఉన్నారా లేదా అని కనుక్కొని పోవాలి. కానీ పోయి
గోడల మీద అంటించడం అది ఎంతవరకు కరెక్టు? ఆయన ఒక వ్యక్తి ఉన్నాడా లేదా అని కనుక్కొని అక్కడ ఆ వ్యక్తి లేడు అక్కడ అని చెప్పి రూఢీ చేసుకున్న తర్వాత అది మీరు కేస్ డైరీలో రాసుకొని మేము ఆ వ్యక్తి కోసం ప్రయత్నం చేసినాం, మళ్ళీ రెండోసారి ప్రయత్నం చేసినాం, మూడోసారి ప్రయత్నం చేసినాం, ఆయన కూడా దొరకలేదు. అందుకొరకు మాకు విధి లేక మేము ఆయన ఇంటి మీద నోటీస్ అందిస్తున్నాము అని చెప్పి అతికిచ్చి అప్పుడు ఫోటో తీసుకోవాలి. కానీ ఇదేంది ఘోరంగా ఒక సాక్షాత్తు ప్రతిపక్ష పార్టీ నాయకులు నేను ఈ అడ్రస్లో ఉన్నానయ్యా, నేను 65 సంవత్సరాల పైబడ్డ వ్యక్తిని, నేను రాలేను, మీరు నా దగ్గరికి రాండి, వచ్చి మీకు ఏం కావాలో ఆ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను అని అంటుంటే కూడా కక్షపూరితంగా మీరు ఆ నందినగర్ ఇంటి మీద నోటీసు అతికిస్తూ ఉన్నారు. ఏ విధంగా అతికిస్తున్నారు? మీరు ఏమైనా ప్రయత్నాలు చేసిండ్రా వారిని కనుక్కోండి. మీ మంత్రులకేమో కేసీఆర్ గారు ఎక్కడ ఉంటారో తెలుసు, వారింటికి పోతారు. మీ రేవంత్ రెడ్డి మీ పోలీసులకు మాత్రం వారు ఎక్కడ ఉంటున్నారో తెలవనట్టుగా నటిస్తున్నారు. ఇది కేవలం కక్షపూరిత ధోరణి మాత్రమే, ఇంకొకటి కాదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు మీకు శిక్ష వేస్తారు. తెలంగాణ కోసం 14 సంవత్సరాలు చావుకు తెగించి పోరాడి తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను ఒక గొప్ప తెలంగాణగా, బంగారు తెలంగాణగా మార్చి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చి, మేం చెప్పింది కాదు, ఇది ఢిల్లీ ప్రభుత్వం యొక్క, భారత ప్రభుత్వం యొక్క ఎకనామిక్ సర్వేనే చెప్తా ఉన్నది. 1 కోటి ఎకరాలకు 9 సంవత్సరాల్లోనే 1 కోటి ఎకరాలకు నీళ్లు మళ్లించిన అపర భగీరథుడు కేసీఆర్ గారు, ప్రపంచ రికార్డు సృష్టించిన గొప్ప శిల్పి కేసీఆర్ గారు అని చెప్పి, సాధకులు కేసీఆర్ గారు అని మీ గవర్నమెంట్ రికార్డులే చెప్తున్నాయి. కానీ మీకు మాత్రం ఆయన ఎట్లని చేసి కక్షపూరితంగా వేధించాలని అనుకుంటున్నారు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఏ తప్పు చేయలేదు. వారు రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనుకున్నారు, రాష్ట్రంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలనుకున్నారు, అధికారులకు అందరికీ అన్ని శాఖల అధిపతులకు కూడా అదే డైరెక్షన్ ఇచ్చారు. కానీ మీలాగా దొంగతనం పనులు చేయలేదు, మీలాగా రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు, మీలాగా రాష్ట్ర సంపదను 3 మంత్రులు కలిసి పట్టపగలే బహిరంగంగా పంచుకోలేదు. పంచుకోవాలని చెప్పి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక 2-3 ఛానళ్లను అడ్డం పెట్టుకొని అశ్లీలమైన అధికారుల మీద అశ్లీలమైన థంబ్నెయిల్స్ పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడలేదు. చాలా గొప్ప మార్గదర్శిగా, ఒక తండ్రిగా, ఒక గొప్ప పరిపాలన దక్షుడిగా పరిపాలించారు. భావితరాల భవిష్యత్తును కాపాడాలని పరిపాలించారు. వాళ్ళకు ఒక మంచి బాటలేయాలని చూసింది తప్ప మీలాగా దొంగతనం చేయడానికో లేకపోతే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైళ్ళల్లో ఉండో అంతటి చట్ట వ్యతిరేకమైన పనులు ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు కూడా వారు చెప్తున్నారు, మీకు ఏం ప్రశ్నలు నన్ను అడగండి నేను చెప్తాను, కానీ మీరు చట్ట ప్రకారం చేయండి అంటున్నారు. కానీ మీరు అన్నీ చేస్తున్నామని చట్ట వ్యతిరేకమైన పనులు. రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం, కేసీఆర్ గారికి ఒక న్యాయం. హరీష్ రావు గారి విషయంలోనేమో ఆయన ఎక్కడుంటే అక్కడ నోటీస్ పంపిస్తారు, కేసీఆర్ గారి విషయంలోనేమో ఆయన ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్న అడ్రస్కి పంపిస్తారు. ఎంత అన్యాయం ఇది! సో అందుకొరకే అన్యాయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి, అదేవిధంగా ఈ ప్రతిరోజు కూడా ఒక ధారావాహిక సీరియల్ లాగా జరుగుతున్న ఈ వేధింపుల పర్వాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పేసి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ వేధింపులు చేస్తున్న ఈ దోపిడీ దొంగల సర్కారు, ఈ రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని గద్దె దించాలని చెప్పి, దాన్ని తెరదించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మరి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.